ధరణి గత కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ ధరణి మీద అనేక విమర్శలు వచ్చినాయి. సో సతాయిస్తుంది, లేకపోతే రకరకాలుగా దీనికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, ధరణి వల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి, అవినీతి కూడా ఆస్కారం ఉంది దీంట్లో అని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. దాన్ని తీసేస్తూ దాని ప్లేస్లో ధరణి ప్లేస్లో భూభారతి అనే కొత్త చట్టం తీసుకొచ్చింది. దానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ భూభారతిని యాజ్ టీజ్గా ఇట్లా ధరణిలో ఇప్పటికప్పుడు కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి ధరణిలో ఉన్న మాడ్యూల్స్ తగ్గిస్తాం, దాదాపు ఒక 5, 6, 7 మాడ్యూల్స్ 16 మాడ్యూల్స్ ఎంతో మాడ్యూల్స్ ఇస్తామన్నారు. సో 40-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి. రూల్స్కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్కు లింక్ పెట్టి ఆలస్యం, యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు, నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు. సో భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్ అని అంటే ధరణి పోర్టల్ సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తుంది ఒకటి, అండ్ ఇష్టం వచ్చినట్టుగా మాడ్యూల్స్ పెంచుకుంటూ పోవడం వల్ల ధరణి మీద ఓవర్లోడ్ అయింది. ధరణి సైట్ అనేది ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అయితే వార్తలు వచ్చినాయి ఇప్పటిదాకా. సో మొత్తంగా అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది, అసెంబ్లీలో చర్చ పెట్టిరు దాని మీద. సో భూభారతి చట్టానికి రూల్స్ మరింత ఆలస్యం అవుతున్నాయి, నెలన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేయడం లేదని తెలుస్తుంది. భూభారతి చట్టం అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో ఆమోదం జరిపేటప్పుడు 45 రోజుల్లోగా రూల్స్ తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2 నెలలు గడుస్తుంది, ఇంతవరకు కూడా లేదు. పకడ్బందీగా ఉంటాయని తెలిపింది. పోర్టల్లో కూడా 35 మాడ్యూల్స్ను 6కు కుదిస్తామని, ఎలాంటి గందరగోళం లేకుండా రైతులకు యూజర్ ఫ్రెండ్లీగా కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే ధరణి పోర్టల్ భూభారతి రూల్స్కు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్ రెడీ చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ధరణి పోర్టల్లోనే మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేయడం ఇబ్బంది అవుతుందంటూ భూభారతి రూల్స్ను కూడా లేట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. రూల్స్ను తీసుకొస్తే వెంటనే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్కు భూభారతి రూల్స్కు సంబంధం ఉన్నందున రూల్స్ ఫ్రేమ్ చేశాక పోర్టల్లో మార్పులు చేయకపోతే ఉపయోగం ఉండదని పేర్కొంటున్నారు. అయితే పోర్టల్కు సంబంధం లేకుండా కూడా కొన్ని మార్గదర్శకాలు అమలు చేయొచ్చని చెప్పేసి అంటారు. అయితే అటు ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేస్తూ ఇటు భూభారతి చట్టానికి రూల్స్ తీసుకురావడంలో వేగంగా ముందుకు వెళ్ళడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా వస్తే చాలామంది రైతులకు తిప్పలు తప్పుతాయని అంటున్నారు. పైగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకొస్తారు కదా, తీసుకువచ్చే కసరత్తును ప్రభుత్వం ప్రారంభించి వదిలేసింది. రూల్స్లో గ్రామాధికారులకు కూడా రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సో అది ఏమైందో తెలియదు, అది అక్కడనే ఆగింది. ఇంకా ధరణిని సెట్ చేసడానికి తిప్పలు పడుతున్నట. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీ నుంచి పూర్తిగా ఎన్ఐసి దీని గతంలో ఈ ధరణి అనేది ప్రైవేట్ రంగం చేతిలో ఉండే ఏదో విదేశీ కంపెనీకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నేషనల్ దీనికి సంబంధించి ఎన్ఐసికి ఇచ్చేసారు. గత డిసెంబర్ నెలాఖరులో తీసుకొచ్చింది. అప్పటి నుంచి సర్వర్ ప్రాబ్లమ్స్తో ఎన్ఐసికి సతమతమవుతుంది. సో అప్పటి నుంచి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ప్రైవేట్ కంపెనీ ఎన్ఐసికి పూర్తిగా సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్ సొంతంగా తయారు చేద్దామంటే అది కుదరని పరిస్థితి నెలకొన్నది. ధరణి మాదిరి కొత్త పోర్టల్ తయారు చేయాలంటే కనీసం 7 నెలల టైం పడుతుందని అంటున్నారు. మార్పులు చేర్పులు చేయలేకపోతున్నామే. కొత్త దేవాలంటే మళ్ళీ 7 నెలలు కావనే. ఇప్పటికే భూ వివాదాలు ఎక్కడెక్కడనే ఉండే. నేను చెప్పినా కదా, రాజ్యానికి రాజులు ఎందరూ మారినా, పాలకులు ఎంతమంది మారినా కూడా ఈ భూమి సమస్య తేలని సమస్య ఏదైనా ఉందంటే ఈ భూమి మీద భూమి పంచాది మాత్రమే. ఇక ప్రైవేట్ కంపెనీ ఎన్ఐసికి పూర్తిగా సహకరించి ఓకే, ధరణి మాదిరి కొత్త పోర్టల్ తయారు చేయాలంటే కనీసం 7 నెలల టైం పడుతుందని అంటున్నారు. ఇగో ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్లో భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా మార్గదర్శకాలు తీసుకువచ్చి మార్పులు చేయాల్సి ఉన్నది. ఇప్పుడున్న చిన్న సమస్యలు పరిష్కరించడమే కష్టంగా ఉన్న టైంలో భూభారతి రూల్స్ తెచ్చి ధరణి సాఫ్ట్వేర్లో అందుకు అనుగుణంగా మార్పులు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఆన్లైన్లో పహానీ రికార్డుల నిర్వహణ వంటివన్నీ కొత్త చట్టం ప్రకారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు రూల్స్ ప్రధానం కానున్నాయి. 13B, 13E, ఓఆర్సీ, లావణి పట్టా వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు ఆడియో ద్వారా వచ్చే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. సో దీనికి రూల్స్ కావాలి. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షలకు పైగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన కూడా రూల్స్లోనే స్పష్టత దొరుకుతుంది. సో వాళ్ళకు కూడా గ్రామకంఠం, ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు, ట్రిబ్యునల్లు, అప్పీల వ్యవస్థ, ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందించడం వంటివి భూభారతి చట్టం రూల్స్లో ముఖ్యమైనగా ఉన్నాయి. వాస్తవానికి భూభారతిలో చాలా ముఖ్యమైన ప్రజలకు పనికొచ్చే చాలా గొప్ప నిర్ణయాలు రూల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ టెక్నికల్గా ఈ సైట్ నిర్వహణలోనే పెద్ద ఎత్తున సమస్యలు అయితే వస్తున్నాయి. మరి
ఇన్ని మా ఇన్ని రకాల రూల్స్ తెచ్చినప్పుడు ఇంత పకడ్బందీగా వేయాలనుకున్నప్పుడు అంతే పకడ్బందీగా ధరణి పోర్టల్ లేకపోవడం వల్ల అనేక చిక్కులు వస్తున్నాయి. గతంలో ఏదైతే ఈ ఎన్ఐసికి ఈ ప్రైవేట్ కంపెనీ అసలు సహకరిస్తలేట, వాళ్ళు సహకరించుంటే కనుక ధరణి సైడ్ పోర్టల్ కూడా అనుకున్న విధంగా సహకరించుంటే ఇవరకు పూర్తయ్యేది. సో ఏదైనా కారణాలతోటి దాన్ని ప్రభుత్వం దగ్గర ఆయనంత పూర్తి సమర్థత లేకపోతే ఎవరైనా ఏం చేయలేము. సో ఈ 7 నెలలు టైం పడుతుంది కొత్తగా రావాలంటే. సో తొందరగా దీన్ని ఇంకా నిపుణులను పెట్టి దేశ విదేశాల నుంచి తెప్పించి ఏదో ఒకటి చేసి ఆ సైట్ను పూర్తిగా పరిగణలోకి తీసుకొచ్చి మొత్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. సో ధరణి పోర్టల్ భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్ అనే వార్త అయితే ఇది.